ఈ వీడియోలో మనం ఆంధ్ర హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్ విమెన్ గురించి చూద్దాం. కింగ్డమ్స్ వైస్ చూద్దాం. శాతవాహనాస్. ఫస్ట్ దేవి నాగానిక. ఈమెనే మనం నాగవరదాయిని అని కూడా అంటాం. సో దేవి నాగానిక మనకి నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ వేయించింది. నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేసింది అనమాట. ఈమె శాతకర్ణి 1 యొక్క వైఫ్. నెక్స్ట్ గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్. ఈవిడ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని వేయించింది. ఇందులో రాజర్షి పత్నిగా ఈమె చెప్పుకుందనమాట. అయితే గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని వాసిష్ఠి పుత్ర పులోమావి టైంలో వేయించింది. అది కూడా 19th రెజినల్ ఇయర్ లో. వాసిష్ఠి పుత్ర పులోమావి యొక్క 19th రెజినల్ ఇయర్ లో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది వేయించింది. అండ్ అలానే భద్రయాన కొండ పైన బుద్ధిస్ట్ విహారానికి ఈమె డొనేషన్స్ అనేవి చేసింది. మేడ్ డొనేషన్స్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్ విహార. బుద్ధిస్ట్ విహారానికి ఈమె డొనేషన్స్ అనేవి చేసింది అనమాట. భద్రయాన కొండ పైన ఉన్న బుద్ధిస్ట్ విహారానికి. నెక్స్ట్ విష్ణుదత్త. విష్ణుదత్త అనే ఆమె 3500 కర్షపనాస్. నాసిక్ విహారానికి విష్ణుదత్త అనే ఆవిడ 3500 కర్షపనాలని డొనేట్ చేసింది అనమాట. నాసిక్ విహార. విష్ణుదత్త, గౌతమి బాలశ్రీ, దేవి నాగానిక. సో వీళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట శాతవాహన టైం పీరియడ్ లో. అండ్ ఇంకొకరు ఎవరు అంటే ఇంపార్టెంట్ పోయట్స్ కూడా ఉన్నారు, ఉమెన్ పోయట్స్ శాతవాహన పీరియడ్ లోనే. వీళ్ళు హాలా రాసిన గాథా సప్తసతిలో పార్టిసిపేట్ చేశారనమాట. అనుపలబ్ధ, అనులక్ష్మి, రేవతి, మాధవి. రేవతి, మాధవి, అనుపలబ్ధ, అనులక్ష్మి వీళ్ళు ఇంపార్టెంట్ ఉమెన్ పోయట్స్ శాతవాహన టైంలో. వీళ్ళు హాలా రాసిన గాథా సప్తసతికి హెల్ప్ చేసిన పర్సన్స్. సో ఓవరాల్ గా శాతవాహన డైనాస్టీలో మనకి ఇంపార్టెంట్ విమెన్ ఎవరంటే దేవి నాగానిక, గౌతమి బాలశ్రీ, విష్ణుదత్త అండ్ అనుపలబ్ధ, అనులక్ష్మి, రేవతి అండ్ మాధవి. నెక్స్ట్ ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుస్ లో ఇంపార్టెంట్ పర్సన్ ఉపాసిక బోధిశ్రీ. ఉపాసిక బోధిశ్రీ రేవంతుని కూతురు. రేవంతుని కూతురు అనమాట, డాటర్. అండ్ అలానే వీరపురుష దత్తడి దగ్గర ట్రెజరర్ అని ఉండేవాళ్ళు. బోధి శర్మ ఈయన పేరు. బోధి శర్మ యొక్క మేనకోడలే ఉపాసిక బోధిశ్రీ. సో ఈమె బుద్ధిజం కి నెంబర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ చేసింది అనమాట. లైక్ పాపిలి దగ్గర 7 విహారాస్ ని కట్టించింది. బుద్ధిస్ట్ విహారాస్ ని కట్టించింది పాపిలి దగ్గర. అండ్ చూలదమ్మగిరి దగ్గర, చూలదమ్మగిరి వద్ద ఆరామం ని కట్టించింది. ఆరామం అంటే ఏంటి? ఆరామం అంటే విహారాస్, స్తూపం, చైత్యం, ప్రేయర్ హాల్, ఎడ్యుకేషన్ సెంటర్ ఇవన్నీ కలిపితే ఆరామం అంటాము. ఇక్కడ చూలదమ్మగిరి దగ్గర ఆమె ఆరామంని కట్టించింది. అండ్ అలానే ఉపాసిక బోధిశ్రీ ఇన్స్క్రిప్షన్ ని వేయించింది. ఉపాసిక బోధిశ్రీ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ శిలా మండపాలను కట్టించింది. శిలా మండపం. పారావత విహారం. పార్వత విహారం దగ్గర శిలా మండపాన్ని కట్టించింది. అండ్ అలానే ఘంటశాల మహాచైత్యం.
ఈ ఘంటసాల మహాశైత్యానికి ఈస్ట్ ఫేసింగ్ లో శిలామండపాన్ని కట్టించింది ఈమె. ఈస్ట్ ఫేసింగ్ లో తూర్పు దిక్కున కట్టించింది అనమాట, శిలామండపాన్ని కట్టించింది. అండ్ అలానే నాగార్జున కొండ దగ్గర, నాగార్జున కొండ ఆర్ విజయపురి నాగార్జున కొండ దగ్గర వేదికని అండ్ ప్లాట్ఫామ్ బోధి ట్రీకి కట్టించింది అనమాట. బోధి వృక్షం దగ్గర, బోధి వృక్షానికి వేదిక అండ్ ప్లాట్ఫామ్ ని నాగార్జున కొండ దగ్గర కట్టించింది. సో ఇవి ఇంపార్టెన్స్ ఆఫ్ ఉపాసక బోధిశ్రీ. శాంతశ్రీ ఈవిడ వీరపురుష దత్త యొక్క ఆంట్ అన్నమాట. ఈమె 9 ఆయక స్తంభాలను కట్టించింది. ఆయక స్తంభాలను దీన్నే సంబుదాన ధాతువర పరగ్రహితి అంటారు. సంబుదాన ధాతువర పరగ్రహితి అని ఉందంటారు ఈ 9 ఆయక స్తంభాలలో. నెక్స్ట్ వీరపురుష దత్తుని యొక్క 6th రెజినల్ ఇయర్ లో నాగార్జున కొండ దగ్గర మహాచైత్యాన్ని కట్టించింది. మహాచైత్యం ఎక్కడంటే నాగార్జున కొండలో. సో ఇక్ష్వాకు టైం పీరియడ్ లో ఉన్న విమెన్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరెవరు ఏమేమి చేశారు అనేది పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి. సో 6th రెజినల్ ఇయర్ లో మహాచైత్యాన్ని కట్టించింది, 9 ఆయక స్తంభాలను కట్టించింది. అండ్ అలానే ఘంటసాల మహాచైత్యం దగ్గర శిలామండపాన్ని కట్టించింది. ఇదే శిలామండపాన్ని ఘంటసాల దగ్గర కట్టించి మనం ఎక్కడ చూసాం, ఉపాసిక బోధిశ్రీ కూడా కట్టించింది, బట్ ఈస్ట్ ఫేసింగ్ లో. ఇక్కడ ఈమె ఘంటసాల దగ్గర శిలామండపాన్ని కట్టించింది. ఇవి 3 ఇంపార్టెంట్. 9 ఆయక స్తంభాలు, సంబుదాన ధాతువర పరగ్రహితి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th రెజినల్ ఇయర్ లో మహాచైత్యాన్ని కట్టించింది. నెక్స్ట్ చందశ్రీ ఇంపార్టెంట్ ఉపాసిక. ఈమె అపర మహావైన సెలియా సెక్ట్. అపర మహావైన సెలియా సెక్ట్ కి డిఫరెంట్ కాంట్రిబ్యూషన్స్ అనేది చేసింది చందశ్రీ. నెక్స్ట్ హర్మశ్రీ, శ్రీశాంతమూలుని యొక్క సిస్టర్ అన్నమాట. ఈమె సిస్టర్ ఆఫ్ శ్రీశాంతమూల. ఈమె నాగార్జున కొండ దగ్గర ఉన్న మహాచైత్యానికి ఆయక స్తంభాన్ని కట్టించింది అనమాట. ఆయక స్తంభం. మహాచైత్యం దగ్గర ఆయక స్తంభాన్ని కట్టించింది హర్మశ్రీ. సేమ్ మహాచైత్యానికి ఆయక స్తంభాన్నే ఎవరు కట్టించారు అంటే అటవీ శాంతిశ్రీ. ఈమెవరు? డాటర్ ఆఫ్ శ్రీశాంతమూలని యొక్క డాటర్ అటవీ శాంతశ్రీ కూడా నాగార్జున కొండ దగ్గర ఉన్న మహాచైత్యానికి ఆయక స్తంభాన్ని కట్టించింది. హర్మశ్రీ, చందశ్రీ, అటవీ శాంతిశ్రీ. నెక్స్ట్ కొడబలిశ్రీ ఎవరు? వీరపురుష దత్త యొక్క ఓన్లీ డాటర్ అన్నమాట. ఓన్లీ డాటర్, ఇది ఇంపార్టెంట్. బుద్ధ విహారాన్ని కట్టించింది. మహిషాసక సెక్ట్ కోసం. మహిషాసక సెక్ట్ కి బుద్ధ విహారాన్ని కట్టించడానికి ఈమె డొనేషన్స్ చేసింది అనమాట. కొడబలిశ్రీ వీరపురుష దత్త యొక్క ఓన్లీ డాటర్. నెక్స్ట్ వీరపురుష దత్తని యొక్క వైఫ్ బట్టి మహాదేవి.
పట్టపురాణీమ. బట్టి మహాదేవి. బట్టి మహాదేవి వచ్చేసి బుద్ధిస్ట్ మహాచైత్యం, మహాచైత్యం కట్టించింది. మహాచైత్యం, మహావిహార, మహాచైత్యం అండ్ విహారాలు కట్టించింది అనమాట. పర్టికులర్ గా బహుశ్రుతీయ సెక్ట్ కోసం. బహుశ్రుతీయ ఇవి ఇంపార్టెంట్. ఈ సెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. బహుశ్రుతీయ సెక్ట్ కోసం బట్టి మహాదేవి మహాచైత్యాన్ని, విహారాన్ని కట్టించింది. అదే కొడబలిశ్రీ అయితే బుద్ధ విహారాన్ని కట్టించింది. ఎవరి కోసం? మహిషాసక సెక్ట్ కోసం. ఇవి ఇంపార్టెంట్ పర్సన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అనమాట. ఇక్ష్వాకుల్లోనూ ఇంపార్టెంట్ ఉమెన్. ఒకసారి చూడండి. ఉపాసిక బోధిశ్రీ పాపిలి వద్ద 7 విహారాలు, చూలదమ్మగిరి దగ్గర ఆరామం కట్టించింది. ఉపాసిక బోధిశ్రీ ఇన్స్క్రిప్షన్. శిలా మండపాలని పారావత విహారం, ఘంటశాల మహాచైత్యం దగ్గర కట్టించింది ఈస్ట్ ఫేసింగ్ లో. అండ్ నాగార్జున కొండ దగ్గర బోధి వృక్షానికి వేదిక ప్లాట్ఫామ్ ని కట్టించింది. నెక్స్ట్ శాంతశ్రీ వీరపురుష దత్తుని యొక్క మేనత్ అనమాట. 9 ఆయక స్తంభాలను కట్టించింది. 6th రీజనల్ ఇయర్ లో మహాచైత్యాన్ని కట్టించింది. ఘంటశాల మహాచైత్యం దగ్గర శిలా మండపాన్ని కట్టించింది. చందశ్రీ అపర మహావైన సెలియా శక్తి కి ఈమె డొనేషన్స్ చేసింది. డిఫరెంట్ డొనేషన్స్ చేసింది. నెక్స్ట్ హర్మశ్రీ. హర్మశ్రీ వచ్చేసి మహాచైత్యాన్ని కట్టించింది. నెక్స్ట్ అటవి శాంతశ్రీ కూడా సేమ్. అటవి శాంతశ్రీ కూడా మనకి మహాచైత్యానికి ఆయక స్తంభాన్ని కట్టించింది. కొడబలిశ్రీ. కొడబలిశ్రీ వచ్చేసి బుద్ధ విహారాన్ని మహిషాసక సెక్ట్ కోసం కట్టించింది. బట్టి మహాదేవి పట్టపురాణి ఆఫ్ వీరపురుష దత్త బహుశ్రుతీయ సెక్ట్ కోసం బుద్ధిస్ట్ మహాచైత్యాన్ని కట్టించింది. ఇది ఇక్ష్వాకుల్లో ఉన్న ఇంపార్టెంట్ విమెన్ గురించి. ఇవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కింగ్డమ్ ఈస్టర్న్ చాళుక్యాస్. ఈస్టర్న్ చాళుక్యాస్. ఈస్టర్న్ చాళుక్యాస్ లో మనకి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మ్యూజిషియన్ అయిన చల్లవ్వ. చల్లవ్వ ఇంపార్టెంట్ అనమాట. చాళుక్య భీమావన్ ఆస్థానంలో ఉండేది. చాళుక్య భీమావన్ ఆస్థానంలో ఉండేది చల్లవ్వ. ఈమె మ్యూజిషియన్. ఈయన తండ్రి మల్లప్ప తుంబురుడు వంటి వాడనమాట మ్యూజిక్ లో. తుంబురుడు. చల్లవ్వ గాన గాంధర్వ విశారద అంటారు ఈమెని. ఈమె కూడా టైటిల్. ఈమెకి చాళుక్య భీముడు అత్తిలి గ్రామాన్ని, అత్తిలి గిఫ్ట్ గా ఇచ్చాడనమాట. అత్తిలి గ్రామాన్ని ఈమెకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది చాళుక్య భీమావన్ చల్లవ్వకి. వీళ్ళ నాన్న మల్లప్ప. నెక్స్ట్ కాకతీయ కింగ్డమ్. కాకతీయాస్. కాకతీయాస్ లో ప్రతాపరుద్రుని ఆస్థానం దగ్గర ప్రతాపరుద్ర ఆస్థానంలో మాచల్ దేవి ఉండేది. ఈమె ఇంపార్టెంట్ డాన్సర్ అన్నమాట. నెక్స్ట్ రెడ్డి కింగ్డమ్. రెడ్డి కింగ్డమ్ లో రెడ్డి రాజులు. ఈ కింగ్డమ్ లో మనకి లకుమాదేవి కుమారగిరి దగ్గర ఉండేది. కుమారగిరి రెడ్డి ఆస్థానంలో ఉండేది. కుమారగిరి రెడ్డి. ఈమె భరతనాట్యం డాన్సర్ అనమాట, లకుమాదేవి అనే పర్సన్. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కుతుబ్ షాహీస్ దగ్గర తారామతి ఉంది. అబ్దుల్లా కుతుబ్ షా దగ్గర ఉండేది. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో ఉండేది అనమాట తారామతి. కుతుబ్ షాహీ డైనాసిటీ. తారామతి అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో ఉండేది. కాకతీయాస్ దగ్గర ప్రతాపరుద్రుని దగ్గర మాచల్ దేవి. రెడ్డి కింగ్డమ్ లో లకుమాదేవి ఉండేది. కుమారగిరి రెడ్డి దగ్గర ఉండేది. భరతనాట్యం డాన్సర్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఏన్షియన్ హిస్టరీ అండ్ మెడివల్ హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్
విమెన్, ఆంధ్ర హిస్టరీలోనే ఇంపార్టెంట్ విమెన్. ఈ నోట్స్ అంతా కూడా మీకు నేను ఇస్తున్నాను కదా, ఇది ఓవరాల్ గా ప్రిపరేషన్ చేసే ముందుగానే అయిన తర్వాత మనం సపరేట్ గా చేసుకోవాల్సిన నోట్స్ ఓవరాల్ గా. సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారానే ఇస్తున్నాను. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ శరత్చంద్ర APPSC TGPSC గ్రూప్స్ ఛానల్.